వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. వరికుంటపాడు మండలం తోటల చెరువుపల్లికి చెందిన ఆర్మీ జవాన్ పగడాల రవి అదృశ్యంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. ఈరోజు ఉదయం రవి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. భార్య అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. ఒరిస్సా గవర్నర్తో పాటు జిల్లా ఎస్పీతో మాట్లాడి ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేసి అదృశ్యంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ కుటుంబం ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు, మీకు ధైర్యంగా ఉండండి, మీకు న్యాయం జరుగుతుందని కూడా వెంకయ్య నాయుడు ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించిన ఒక టీం కూడా ఈరోజు ఆ కుటుంబానికి వచ్చి పరామర్శించడం జరిగింది. అసలు ఎలా జరిగింది, ఏ ప్రాంతంలో మిస్ అయ్యాడు, అసలు ఎక్కడ పనిచేస్తున్నాడు తదితర విషయాలు కూడా తెలుసుకొని వెళ్ళడం జరిగింది. ఈ విషయాలన్నీ పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్తామని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది. అయితే గత నెల 19వ తేదీన పగడాల రవి అంటే అతను మణిపూర్‌లో మిలిటరీ జవాన్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇతను ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వడం జరిగింది. ఈ ట్రాన్స్‌ఫర్ సమయంలో ఒక నెల రోజుల పాటు సెలవు పెట్టి అతను ఇంట్లో ఉండి తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జాయిన్ అవ్వాల్సి ఉంది. అయితే జాయినింగ్ ఆర్డర్‌తో పాటు అతను వస్తున్న సమయంలో 20వ తేదీ అతను మణిపూర్ ఆ ప్రాంతంలో ట్రైన్ ఎక్కడం జరిగింది. ఒరిస్సా వరకు అతను ఫోన్ బాగానే పనిచేస్తుంది. ఆ తర్వాత ఆహ్, ఫోన్ స్విచ్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి పగడాల రవి నుంచి ఎలాంటి సమాచారం లేదు. అప్పటి నుంచి అదృశ్యం అవ్వడం జరిగింది. దీంతో వీళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఆందోళన చెంది ఎస్పీ అజిత వేజండ్లకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఆమె వరికుంటపాడు పోలీసులకు కూడా చెప్పడంతో వాళ్ళు ఒక టీమ్‌గా ఏర్పడి మొత్తం గాలించడం జరిగింది. ఇక్కడ వరికుంటపాడులో జీరో ఎఫ్ఐఆర్ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే గత 25 రోజుల నుంచి అతని కోసం వాళ్ళ బంధువులు అదేవిధంగా పోలీసులు కూడా మొత్తం గాలిస్తున్నప్పటికీ రవికుమార్ అదృశ్యం ఎలాంటి చిన్న క్లూ కూడా దొరకలేదు. అయితే ఒరిస్సా అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో రైల్వే స్టేషన్‌లలో సీసీ ఫుటేజ్‌లు కూడా పోలీసులు సేకరించడం జరిగింది. అయితే కొన్ని చోట్ల రవికుమారు ట్రైన్ దిగి ఫేస్ వాష్ చేసుకోవడం, అదేవిధంగా అతని చుట్టూ ఒక ముగ్గురు, నలుగురు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. అయితే ఇతన్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా? అసలు ఏం జరిగింది ఏందనేది కూడా పోలీసులు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆహ్, ఆయా ప్రాంతాలు అతను ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తా ఆ ప్రాంతాల్లో కూడా వెళ్ళి కనుక్కుంటున్నారు. అయితే ఆ ప్రాంతాలు ఎవరికైనా గొడవలు ఉన్నాయా ఏందనేది కూడా ఇది చేస్తున్నారు. అయితే తోటల చెరువుపల్లిలో భూ వివాదం గొడవలు కూడా ఉన్నట్లు కూడా పోలీసులకు తెలుసు. పోలీసులు ఆ కోణంలో కూడా విచారిస్తున్నారు. మొత్తం మీద రవి అదృశ్యము ఒక మిస్టరీగా మారింది. జిల్లాలో ఒక చర్చ అయితే జరుగుతుంది. భారతదేశ సైన్యంలో ఉన్న రవికుమార్ అదృశ్యం ఏంటనేది కూడా ఒక ప్రశ్నార్థకం మారింది. దీని మీద మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా స్పందించడం జరిగింది. దీన్ని సీరియస్‌గా తీసుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తున్నట్లయితే తెలుస్తుంది.